భద్రికలు మాత్రం నమోనమా ఇప్పుడు అభివృద్ధి చేసేవాళ్ళు చేయనీరు, మీరు చేయరు. గతంలో మీరు 10,00,00,000 పైన అప్పు చేసినా మీరు ఒరిగి పెట్టింది ఏం లేదు. జనాలకు పంచినామని చెప్తే జనాలేమి ఎవరు బాగుపడింది లేదు. ఇప్పుడు పీపీ ద్వారా అంటే పబ్లిక్, ప్రైవేట్ ద్వారా ఇప్పుడు మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ మాదిరిగా చేస్తుంటే దాన్ని ఎందుకు ఆపుతున్నారు మీరు? మీరు ఇంతకుముందు అమరావతి, భ్రమరావతి అని పోలవరాన్ని మేము వస్తే కడతామని చెప్పి అది నాశనం చేసి ఎన్ని వేల కోట్లు నాశనం చేసినా చూసినాం. టైం ఎంత వేస్ట్ అయింది. దాన్ని మళ్ళీ టైం ముందుకు పోతున్నది. అమరావతి ఇప్పుడు రెండోసారి శంకుస్థాపన చేసినారు మోడీ గారు. అంటే మోడీ గారు అమాయకుల చూడు, జనాల్ని ఇంకా బ్రెయిన్ వాష్ చేసేది వదిలిపెట్టండి. అభివృద్ధి నిరోధకుల్లా ఉంటారు. ఒకప్పుడు యజ్ఞం చేసేటప్పుడు ఋషులకి యజ్ఞం చేసేటప్పుడు రక్తము పేగులు తెచ్చి ఇట్లా యజ్ఞాన్ని భగ్నం చేస్తుంటారంట. అట్లా తయారైపోయినారు మీరు. మీరు చేయరు, ఏరు వాళ్ళని చేయలేరు. అప్పులు అంటావా? మీరు చేసిన అప్పులకి వడ్డీలు కట్టాలా, మళ్ళీ వీళ్ళు సంక్షేమాల కోసం వీళ్ళు ముందుకు పోవాలా. ప్రజల్లో కూడా చైతన్యం రావాలా. అయ్యా మాకు ఉచిత విద్య అండి, డెవలప్మెంట్ అండి, అభివృద్ధి అండి, పోలవరం కట్టండి, అమరావతి కట్టండి, ఇక మెడికల్ కాలేజీలు కట్టండి, మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళు వదులుకోవాలా. బస్సు ప్రయాణము, గ్యాసులు అటువంటివన్నీ అవ్వలు కొట్టే బాగుంది. ముసలికి ఆ వృద్ధులకి వృద్ధాప్యించిన మాత్రం కంపల్సరీ ఉండాలి. ఇటువంటి ఒకటే చేసుకొని ముందుకు పోండి. అప్పుడు రాష్ట్రం, దేశాలు బాగుపడతాయి. అంతేగాని మనలో చైతన్యం లేకుండా ఈ జర్నలిజము, ఈ మేధావులందరూ ఫస్ట్ అది మాట్లాడండి. దేశం అభివృద్ధి చెందాలి, అమెరికా లెక్క, జపాన్ లెక్క, చైనా లెక్క పోవాలంటే ఫస్ట్ ఈ బిచ్చగాల అవతారం వదిలేయండి. మనమే అడుక్కుని తినేవాళ్ళు కాదు. పనులు ఇస్తే మనమే చేసుకుని తింటాము. మన కాలు చేలిచ్చిన శివుడు కష్టపడడానికి, అంతేగాని ఉచితంగా అడుక్కుని తినడానికి కాదు. ఫస్ట్ ఇది మార్చండి. అప్పుడు దేశం, రాష్ట్రాలు పడతాయి, మీతో కాదు. అందుకే మా నాయన వీరభద్ర వీరభోగ సంవత్సరాలు వస్తున్నాడు. ఎవరు అడ్డుకోవాలన్నా పీపిక ఈ మెడికల్ కాలేజ్ అడ్డుకోవాలన్నా కాదు. ఈ అమరావతి, పోలవరం అన్నీ కంప్లీట్ అయితే మా నాయన వచ్చే పాలిస్తాడు. ఇంకా రాజకీయాలందరినీ తొంగలో దొక్కి పాలిస్తాడు. ఈ సోషల్ మీడియా ద్వారా మాట్లాడాలందరూ నోర్లు మూతపడతారు. అంతవరకు మీరు బర్రా నాయన. మీరు ఎందుకంటే మీరు పేటీఎం బ్యాచ్లో ఉన్నట్ల మీరు ఎవరికి అభివృద్ధికి ఓటు వేస్తున్నారో తెలియదు, మా నాశనానికి అభివృద్ధి చేస్తున్నారో తెలియదు. దేవుడు ఇంకేం చూపించాలా? 5 ఏళ్ళు ఏం చూపించే, ఇప్పుడు 5 ఏళ్ళు ఏం చూపిస్తున్నాడు? అప్పులు అంటావా? తీసేస్తాడు మా నాయన వచ్చి, అన్నీ తీసేస్తాడు. ఫస్ట్ మనము రాజకీయం ద్వారా డబ్బులు ఎక్కువ నష్టపోతున్నాం. ఫస్ట్ రాజకీయాన్ని పాతాళంలో దొక్కితే అన్ని దారికి వస్తాయి. జై భద్ర.